భక్తులందరికీ సాయిరాం. ఈరోజు నేను కేదారేశ్వర వ్రతం అనే కథ గురించి చెప్తాను. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ఈరోజు చాలామంది నోములు చేసుకుంటారు. ఈ నోములు కార్తీక నోములు అంటారు. పౌర్ణమి నోములు కొంతమంది చేసుకుంటారు, సోమవారం నోములు కొంతమంది చేసుకుంటారు, మొదటి సోమవారం నోములు కొంతమంది అంటారు, రెండో సోమవారం కొంతమంది చేసుకుంటారు, మూడో సోమవారం కొంతమంది చేసుకుంటారు, ఆఖరి సోమవారం కొంతమంది చేసుకుంటారు. కొంతమంది పౌర్ణమి వెళ్ళిన సోమవారం చేసుకుంటారు, కొంతమంది పౌర్ణమి ముందు సోమవారం చేసుకుంటారు. అసలు ఈ నోము కేదారేశ్వర నోము, ఈ నోము చాలా గొప్పది, చాలా పవిత్రమైనది, చాలా బలమైనది, చాలా భయమైనది కూడాను. చాలా భక్తి శ్రద్ధలతో భక్తులతో చేయవలసిన నోము ఇది. ఈ నోము అసలు మనకి ఎలా వచ్చింది, ఏ దేవుడు ప్రసాదించాడు, మనకి ఎలా ఇక్కడికి మన భూలోకానికి ఈ నోము ఎలా వచ్చింది అసలు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసం పర్వతం మీద శివుడు పార్వతీదేవి ప్రథమ గణాధిపతులతో అతను ఎంతో సంతోషంగా ఉన్న వేళ అక్కడ ఏం జరిగిందంట, అక్కడ చాలా ఆనందంగా ఉన్నాడంట శివుడు పార్వతి ప్రమద గణాలు కైలాస పర్వతం ఎంతో కడకడలాడిపోతుందంట. ఎంతో అని ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే, ఏం జరిగిందంటే అక్కడ రంభ ఊర్వశి మేనక అందరు కూడా చాలా ఇదిగా నాట్యాలు చేసి చాలా ఆనంద డోలికల్లో తేలుతున్నారంట. అక్కడ ఆ రోజు అంత సంతోషంగా ఉందన్నమాట. కైలాసగిరి చూసారా, కార్తీక మాసం అంతా కూడా కైలాసగిరిలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా ఏ శివుడి గుడి దగ్గర చూడండి కైలాసగిరిలాగే ఉంటుంది. ఎంత సంతోషంగా భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు అందరూ శివుడు ఆనందం పడుతుంటే ఇంకా ఆనందం పెట్టాలి ఆయన్ని, ఇంకా సంతోషం పెట్టాలి అని ప్రతి ఒక్క విన్యాసం చేసి ఆయనకి చూపిస్తున్నారంట. అలా చూపించే సరిలో భృంగి అనే ఒక శివుడి ప్రథమ గణాల్లో ఉండే ఒక అతను చాలా హాస్యంగా నాట్యం చేసి శివుణ్ణి చాలా మెప్పించాడంట. ఆ నాట్యానికి ఆ కైలాసగిరి మీద ఉన్న అందరూ కూడా చాలా నవ్వారంట, చాలా సంతోషంగా నవ్వారంట. అప్పుడు శివుడు ఆ భృంగిని, నువ్వు అందరినీ చాలా సంతోషం పెట్టావు అని చెప్పేసి అతను చాలా మెచ్చుకున్నాడంట. శివుడు ఎవరిని, భృంగిని మెచ్చుకున్నప్పుడు ఆ భృంగి ఏం చేశాడంట, గబగబా వచ్చి శివపార్వతులు కూర్చున్నా కూడా శివుడికి మాత్రమే నమస్కారం చేశాడంట. శివుడికి మాత్రమే నమస్కారం చేతులకి శివుడు అతన్నే ఆశీర్వదించాడంట. ఎవరున్నారు పక్కన, పార్వతీదేవి పక్కన కూర్చున్నది కదా, ఆవిడికి ఆ విషయం బాధ కలిగించిందంట. నేను నా శివుడితో పక్కన కూర్చుని ఉండగా నన్ను వదిలేసి శివుడికి మాత్రమే నమస్కారం చేసేడేంటి అని ఆవిడ మనసులో ఒక బాధ కలిగిందంట. కానీ అప్పుడు ఏం మాట్లాడకుండా ఆవిడ సాయంత్రం అయిన తర్వాత భర్తనే అడిగిందంట, నాదా నేను కూడా మీ పక్కనే ఉన్నాను కదా, ఆ భక్తుడు నన్ను వదిలేసి మీకు మాత్రమే ఎందుకు నమస్కారం చేశాడు, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికీ నమస్కారం చేయాలి కదా అని పార్వతీదేవి అడిగిందంట. అడిగితే అప్పుడు శివుడు కూడా కొంచెం ఏదో ఇదిలో ఉన్నాడేమో, అతను అన్నాడంట, నీకు నమస్కారం చేస్తే ఏం ఫలితం ఉంటుందిలే అనుకుని ఉంటాడు ఆ భక్తుడు, అందుకే నాకు మాత్రమే నమస్కారం చేసేడు అన్నాడంట. ఆ మాటకి కూడా పార్వతీదేవికి చాలా బాధ కలిగిందంట. అప్పుడు ఆవిడ, సరే నా భర్త కూడా నాకు ఇలాగే చెప్పాడు కదా, అయితే నా భర్తతో నేను వేరుగా ఉన్నామోనని కదా ఇలా జరిగింది, నేను అతనిలో సగం అయిపోతే అతనికి నమస్కారం పెట్టినా నాకే చెందుతుంది కదా, నాకు కూడా చెందుతుంది కదా అని చెప్పేసి ఆవిడ నా భర్తలో సగం అయ్యేలాగా నేను కోరుకుంటాను, నేను చేస్తాను ఈ వ్రతాన్ని అనుకుని ఆవిడ ఏం చేశారంట, తపస్సు చేయడం మొదలుపెట్టారంట. తపస్సు చేసి ఇంకా ఆవిడ ఎంత అంటే అన్ని ఉపవాసం భోజనాలన్నీ మానేసి ఎన్ని రోజుల్లోనే ఈ కైలాసగిరి వదిలేసి వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారంట ఒక చోట కూర్చుని. అప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు బాగా నీరసించిపోయారనమాట. అక్కడికి పక్కనున్న ఆశ్రమం నుంచి ఒక మహర్షి గారు వచ్చి ఈవిడ్ని చూశారంట. చూతులకి బాగా చిక్కిపోయి నీరసపోయిపోయి ఉన్నారు ఈవిడ. అంటే ఈవిడ ఒక మహాశక్తిలో ఉంది, ఈవిడేంటి ఇలా తపస్సు చేస్తున్నారని, అమ్మ
ఎందుకమ్మా ఇది కఠోర దీక్ష చేస్తున్నావు నువ్వు అని ఆవిడ దగ్గరికి వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఆవిడ ఇలా జరిగిందంతా చెప్పి, నా భర్తతో సమానంగా నాకు కూడా హక్కు కావాలి, ఆవిడ పెట్టిన నమస్కారం నాకు కూడా చెందాలి, అలాంటిది వరం నాకు కావాలి, నేను అలాంటిది సంపాదించుకోవాలి అని ఆవిడ అడిగారంట. అడిగినప్పుడు ఆయన అయితే సరేనమ్మా, నీకు కేదారేశ్వర అనే ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతం నువ్వు చేసేవనుకో నువ్వు ఏం కోరుకున్నా జరుగుతుంది. సరే మహాత్మా, అయితే నాకు ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పండి అని చెప్పేసి ఆవిడ అడిగారంట. అడిగినప్పుడు ఆయన ఇలాగా కార్తీక మాసంలో వచ్చే ఏ ఒక్కరోజన్నా సరే పర్లేదు, మనం భగవంతుడి ధ్యానంలో పెట్టుకుని భగవత్ వ్రతం చెయ్యాలంటే అది ఏ రోజైనా పర్వాలేదమ్మా, నువ్వు మొదలు పెట్టుకుని చేసుకో. కార్తీక మాసంలో శివుడి రోజులు కాబట్టి నువ్వు అది ఆ వ్రతం చెయ్యి. ఆ వ్రతానికి నియమాలు ఏంటంటే పుట్టుదారాలతో తోరణాలు కట్టుకోవాలి, ముందు పరిసరాలన్నీ పరిశుభ్రం చేసుకోవాలి, చేసుకుని ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, ఉపవాస దీక్ష చెయ్యాలి, మనకు తోచిన విధంగా తోచినన్ని రకాలతో పంచభక్ష భక్షాన్నాలు చేసుకోవాలి, అన్నీ దేవుడికి సమర్పించాలి. సమర్పించినప్పుడు అందరూ బంధుజనంతో కానీ మనం కానీ ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని బాగా ఆచరించాలమ్మా అని చెప్పేసి దీక్షా కంకణం కట్టుకోవాలి తోరణాలతోటి అని ఆయన చెప్పినప్పుడు ఆ పార్వతీదేవి ఆ కేదారేశ్వర వ్రతం చేశారంట. ఎలా చేశారు చూసారా? ఆవిడ ఎన్ని రకాలో, ఆవిడకి ఏం తక్కువ తల్లికి, బంగారు తల్లికి కదా, ఎన్నో రకాల పిండి పదార్థాలు చేసి ఆ రోజంతా కటికి ఉపవాసం చేసి పొట్టు దారాలతో కుచ్చులు కట్టుకుని తోరణాలు దీక్షా కంకణాలు కట్టుకుని ఆవిడ నా కోరిక నెరవేరాలి, నా స్వామి నేను ఒకటవ్వాలి, నా స్వామితో నేను కలవాలి అని చెప్పేసి ఎంతో దీక్షగా ఆ వ్రతం ఆచరించారంట. ఆచరించినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలని అడిగినప్పుడు నీలో సగభాగం అవ్వాలి నేను, ఎవరు కూడా నీ ఒక్కడికే నమస్కారం చేయకూడదు, నీతో కూడా నాకు నమస్కారం చెయ్యాలి, అందుకనే నేను ఈ వ్రతం చేశాను అన్నప్పుడు శివుడు పార్వతీదేవికి తదాస్తు అని ఆ వరం ప్రసాదించారంట. చూసారా ఎంత మనం దేవుళ్ళలో భాగం అయిపోవాలంటే, దేవుడితో మనం ఉండాలంటే ఏం చెయ్యాలి? దేవుణ్ణి అంత భక్తి శ్రద్ధలతో అంత శ్రద్ధగా మనం కొలిసినప్పుడు ఆ దేవుడు మనతోటి ఏకమైపోతాడు కదా. అప్పుడు మనకి మనలో ఉన్న దేవుడికి అందరూ కూడా ఒక నమస్కారం పెడతా ఉంటారన్నమాట. మనం ఎవరన్నా చూసినప్పుడు సాయి భక్తులు అయినప్పుడు ఏమంటాం? సాయిరామ్ అంటాం. యేసుప్రభు భక్తులైతే ప్రేజలాంటి అంటారు, అల్లా భక్తులైతే అల్లాకి నమస్కారం చేస్తారు. కానీ ఇవన్నీ ఏంటి? భగవంతుడు ఒక ప్రార్థన మనం చేస్తున్నాం కాబట్టి ఆ ఒక భగవంతుడు మనలో సగమై ఉంటున్నాడు అన్నమాట. అందుకనే చెప్పి మనస వాచ కర్మ అందరూ కూడా భగవంతుడిని ఎప్పుడైతే పట్టుకుని ఉంటామో మనతో ఆ భగవంతుడు ఉంటాడు కదా. మనం అనుకుంటాం ఎదరోడికి నమస్కారం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అతనిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి అతనికి మనం నమస్కారం, ఆ భగవంతుడికి మనం నమస్కారం చేస్తున్నాం అన్నమాట. మనలో ఉన్న భగవంతుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాం అన్నమాట. మన ఎదురుగుండా ఉన్న అతను మనకి చేస్తాడు, మనం ఎదురుగున్న వాళ్ళకి చేస్తాం. అలాగే ఎప్పుడది భగవంతుడిని అంత కఠినంగా మనం పూజ చేసినప్పుడు అంత కష్టంగా ఆయనతో మనం మమేకం అవుతాం అన్నమాట. అప్పుడు ఈ వ్రతం కైలాసగిరిలో జరిగింది కదా. మహామహర్షులందరూ కూడా అంత వ్రతం చేసి ఆవిడ శివుడికి ఒక్కొక్క పాత్రలు అయింది, శివుడిలో సగం అయిపోయింది ఆవిడ. అలాంటప్పుడు మనం కూడా ఈ వ్రతం చెయ్యాలి, మా భూలోకానికి కూడా ఈ వ్రతం కావాలి అని గొప్ప గొప్ప మహర్షులు అక్కడి నుంచి మన భూలోకానికి ఈ కార్తీక నోము, కేదారేశ్వర నోము అనేదాన్ని ఇక్కడికి తెచ్చి ఆ రోజుల్లో ఆ పెద్దలందరూ వాళ్ళకి తోచిన రోజుల్లో, అంటే ఒక తరం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ సోమవారం చేశారనుకోండి, వాళ్ళ పూర్వీకులు ఫస్ట్ వారం చేశారని వాళ్ళందరూ మాకు ఈ ఫస్ట్ వారం నోములండి అని చేస్తారు కదా. అలా రెండో వారం చేశారనుకోండి, రెండో వారం చేస్తారు. అలాగే పౌర్ణమి నోములు చేశారనుకోండి, మాకు పౌర్ణమి నోములండి అని పౌర్ణమి. ఎవరు చేసినా ఏం నోమది? కేదారేశ్వర నోము కదా. అది ఎంతలా చేస్తారో తెలుసా? ఎంత కష్టంగా
ఆ పార్వతీదేవి అంత కష్టంగా ఉపవాసం చేసి ఆ వరం పొందింది కాబట్టి అందరూ కూడా ఆడోళ్ళు మగోళ్ళు కలిసి చేయవలసిన నోమన్నమాట ఇది. ఎందుకంటే సగభాగం ఇచ్చాడు కదా ఆవిడికి. అందుకని భార్యాభర్త చేస్తారు, ఇద్దరూ ఉపవాసాలు ఉంటారు. ఇద్దరూ ఉపవాసాలు ఉండి ఇంకా ఈ రోజుల్లో అయితే తెగ్గిపోయింది. నోటికి గుడ్డలు కట్టుకుని పిండులు కొట్టేవారు. ఆడ మగ కష్టపడి ఆడావిడ పప్పు రుబ్బితే మగ తన పిండి కొట్టి బిడ్డలు అన్ని రకాల సహకరించి అందరూ ఉపవాసం ఉండి ఎంత చక్కగా ఏం ముట్టుకోకూడదు, పవిత్రంగా ఆ రుబ్బురోలు తెచ్చుకొని లోనేసుకుని, ఆ రోళ్ళు తెచ్చుకొని లోనేసుకుని, ఎంత అంటే మనకు అన్ని వ్రతాల్లో కూడా కేదారేశ్వర నోము అంటే చాలా కఠినమైన నోము అన్నమాట. చాలా కష్టమైన నోము, చాలా ఫలితాన్ని ఇచ్చే నోము అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు సెలవులు కూడా ఇస్తారు. స్కూళ్ళలో గట్ట మాస్టర్లకి టీచర్లకి నోము నోచుకునే వాళ్ళకి అలా సెలవు కూడా ఇస్తారు, నోములు నోచుకోండి అని చెప్పేసి. ఎంత మంచి పవిత్రమైన ఈ కేదారేశ్వర నోము నోచిన వాళ్ళకి అంతా చాలా చక్కటి ఫలితం శివయ్య ఇస్తాడన్నమాట. సరే, అలాగే ఏంటి అలా ఓ వయసుడు ఉన్నారంట. ఎవరు ఒక వయసుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట. పుణ్యవతి శీలవతి అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట. ఈ నోము ఇలాగా భూలోకానికి తెచ్చారు కదా, అందరూ చేస్తున్నారు, అందరూ గొప్పవాళ్ళు అవుతున్నారు, అందరూ దేవుడు కృపకు పాత్రలు అవుతున్నారు. అప్పుడు ఈ పిల్లలు వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడుగుతారన్నమాట. నాన్నగారండి, మేము కూడా కేదారేశ్వర వ్రతం చేస్తామండి నాన్నగారు అని అడుగుతాను. అడిగినప్పుడు నా అమ్మ, మీతో వ్రతం చేయించే స్తోమత నాకు లేదు తల్లి అని ఆ తండ్రి చెప్తాడనమాట. అలా కాదండి, మీరు చేసుకోవడానికి ఆనత ఇవ్వండి, మేము చేసుకుంటాము, మాకు తోచిన రకంగా అంటే చేసుకోండి అమ్మ అలాగే అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఉన్నంతలో ఉన్న చోట్ల శుభ్రం చేసుకుని వాళ్ళకి ఏం తోచుతాయి తెచ్చుకుని ఆ రకంగా ఆ కేదారేశ్వర నోము ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా గొప్పగా చేస్తారన్నమాట. చేసినప్పుడు వీళ్ళకి ఇంత తాగితే లేకపోయినా కూడా ఇంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచారని దేవుడు వాళ్ళిద్దరికీ ఏమి ఇచ్చాడంటే మంచి అందాన్నే వాళ్ళిద్దరికీ ప్రసాదించాడు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే గొప్ప అంత సౌందర్యవంతులుగా అయ్యారో వాళ్ళిద్దరిని 2 రాజ్యాల రాజకుమారులు పెళ్లి చేసుకున్నారనమాట. ఎంత సౌందర్యం అన్నమాట. భగవంతుని పూజించే మనకి డబ్బు ధనం ఇవన్నీ కాదు, మంచి జ్ఞానం ఇస్తాడు, సౌందర్యాన్ని ఇస్తాడు, మంచి కాంతిని ఇస్తాడు అని ఏ రకమైన అదంతా భగవత్ కృప అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు సౌందర్యవంతులు అయ్యారో వాళ్ళిద్దరిని మహారాజులు పెళ్లి చేసుకున్నారు కదా, బాగుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కేదారేశ్వర నోము చేసుకునేవాడు. అలా ఉండగా ఒక చిన్న ఆవిడికి ఇంకా ఒక గొప్ప వచ్చింది అనమాట. గొప్ప వచ్చేసి ఇంకా ఆవిడ దేవుణ్ణి మర్చిపోయింది, వ్రతాన్నే మర్చిపోయింది అనమాట. మర్చిపోయినప్పుడు ఆవిడ భర్త రాజ్యం పోయి అతను చేస్తున్న వ్యాపారాలన్నీ పోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ కటికి పేదరికంలోకి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆవిడ బాధపడి, మీ పెద్ద ముందనైనా పక్క రాజ్యంలో వెళ్ళి ఏమన్నా డబ్బు అడిగి పట్టుకురా సహాయం అని చెప్తుంది అనమాట. చెప్తే అతను వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి డబ్బు తెస్తున్నప్పుడు మన పరిస్థితులు బాగోపోతే దేవుడి కృప మనందరం లేకపోతే మనం ఏం చేసినా కూడా అది మనకి ఫలించదు. ఆ అబ్బాయి డబ్బు తెస్తూ ఉంటే ఆ దారిలో ఉన్న దొంగలు ఆ డబ్బుని పట్టుకుపోతారు. మళ్ళీ వెళ్ళి ఆ పిల్లడు ఇలా జరిగింది పెద్దమ్మ డబ్బు పట్టుకుపోయారంటే అప్పుడు ఆవిడ యోచన చేస్తారనమాట. చేసి, నాయన మీ అమ్మ ఈశ్వరుడు నోము వదిలేసింది, అందుకే ఇలా జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు తప్పకుండా నేను ఇస్తాను డబ్బు, మీరు నోము చెయ్యండి, తప్పకుండా మనకు ఆ ఈశ్వరుడి కృప వల్ల మన దరిద్రం అంతా తీరి మనం బాగుంటాం, మన కష్టాలన్నీ తీరుతాయని చెప్పి ఆవిడ డబ్బు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోటి వ్రతం చేయిస్తుంది అనమాట. ఆ వ్రత ఫలితం వల్ల మళ్ళీ వాళ్ళు పోయిన ఆస్తులన్నీ వాళ్ళకి వచ్చి వాళ్ళ కష్టాలన్నీ తీరి వాళ్ళ బాధలన్నీ తీరి వాళ్ళు బాగా ఉంటారన్నమాట. అందుకనే చెప్పి వ్రతం మొదలుపెట్టిన వాళ్ళు వదలకూడదు. మా అమ్మాయి చేసేది మేము చేయకూడదని అంటారు, కానీ అలా అనకూడదు. ఎందుకంటే అప్పుడు మనం ఆ వ్రతం ఫలితం వల్ల దానివల్ల మనం ఇబ్బందులు పాలవుతాం అనమాట. అందుకని ఏ పూజలన్నా మాంతారు, కానీ తెలిసిన వాళ్ళు నోము పట్టిన వాళ్ళు కార్తీక నోముని మాత్రం ఎవరో వదలరు. కార్తీక నోము కేదారేశ్వర నోముని వదలరు. అందుకే ఈ కార్తీక నోముని యొక్క మహిమ మీరు తెలుసుకుని అందరూ జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర నోము నోచి ఆ పార్వతీ పరమేశ్వరుల కృపకి పాత్రలు అవుతారండి ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి.